హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో గృహజ్యోతి పథకం కింద అర్హత ఉన్న వాళ్ళు కరెంటు బిల్లు అయితే కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ గృహజ్యోతి పథకం కింద అర్హత లేనివారు కరెంటు బిల్ ఆన్లైన్లో ఎలా కట్టాలని చాలామంది కామెంట్స్ అయితే అడుగుతున్నారు. వారందరి కోసమే నేను ఇప్పుడు ఈ వీడియోనైతే చేస్తున్నాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. మీకు ఈ వెబ్సైట్ లింకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇలా స్క్రోల్ చేసుకుంటారండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీకు కరెంట్ బిల్ ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నవ్ యువర్ బిల్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ సర్వీస్ నెంబర్ని అయితే ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ నేను సర్వీస్ నెంబర్ని అయితే ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్. తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్. క్లిక్ చేయగానే ఇక్కడైతే చూడండి, ఇక్కడ నేము, ఇక్కడ సర్వీస్ నెంబర్, ఇక్కడ అడ్రస్సు, ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ రావడం అయితే జరుగుతుంది. వీరికి ఎంత అమౌంట్ వచ్చింది అనేది కూడా మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. మార్చి నెల 6వ తారీఖు వీరికి 508 రూపాయల అమౌంట్ రావడం జరిగింది. ఇక్కడ లాస్ట్ మార్చి 20వ తేదీలోపు వీరైతే ఈ అమౌంట్ అయితే ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆన్లైన్లో కరెంటు బిల్ ఎలా పే చేయాలని అడుగుతున్నారు కదా, ఇక్కడ పే ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ సర్వీస్ నెంబర్ని అయితే ఎంటర్ అయితే చేయండి. సర్వీస్ నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఫోన్పే ద్వారా కానీ లేదా వాలెట్ ద్వారా కానీ ఈ విధంగా అయితే అమౌంట్ అయితే పే చేయొచ్చు. ఇక్కడ ఫోన్పే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కదా, ఇక్కడ ఫోన్పే పైన సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ అన్న చేయొచ్చు, లేకుంటే ఇక్కడ యూపీఐ ఐడి అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ తర్వాత మీ యూపీఐ ఐడి నెంబర్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై యూపీఐ ఐడి అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి అమౌంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ఫోన్పే పాస్వర్డ్ ఎంటర్ చేసి అమౌంట్ అనేది డెబిట్ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే మీరైతే ఆన్లైన్లో కరెంట్ బిల్ అయితే పే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఒకవేళ కరెంటు బిల్లుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సర్వీస్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చి మీరైతే లింక్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లైక్ చేసి కామెంట్ అయితే అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.